చలితో తెలంగాణ రాష్ట్రం గజగజ వణికిపోతోంది. రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలో చీకట్లు కమ్ముకున్న పంజాబ్ విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అత్యల్పంగా 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కొమ్ముకుపోవడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులో 8.8 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండలో 17.6 డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగ్రీలు, నిజామాబాద్లో 12 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో అయితే 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాగల మరో 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలను జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇటు చలి తీవ్రతతో అయితే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బేలాలో, అలాగే అర్లిటి మండలం, ఇటు సిర్పూర్యులో ఏకంగా సింగిల్ డిజిట్లకే ఉష్ణోగ్రతలు అయితే పడిపోయాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ, ఇటు బేలకు సంబంధించింది కానీ, అర్లిటికి సంబంధించింది కానీ, ఇటు చుట్టూ ఒక పక్క పెనుగంగా ఉంటుంది. ఇది చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో అయితే అక్కడ ఉన్న గ్రామ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా సింగిల్ డిజిట్ కే పడిపోవడంతో అయితే చలి తీవ్రత వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు అని చెప్పొచ్చు. అక్కడ ఉన్న ప్రజలు ఉదయం 5 దాటితే లేచి పొలం పనులకు వెళ్లేవారు. కనీసం ఇప్పుడు 7 దాటినా కూడా చలి తీవ్రతతోటి వాళ్ళు ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నారు. అదే విధంగా ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు కమ్మేయడంతో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న వ్యవసాయ కూలీలు వాళ్ళ పశువులకు కూడా చలిని నుంచి సేద తీరడానికి కూడా దానికి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చలి ప్రభావం గత 4 రోజుల నుంచి కనిష్ట స్థాయికి చేరడంతో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు పాల వ్యాపారులు కానీ, ఇటు ఆటో డ్రైవర్లు కానీ, ఇటు అదే విధంగా స్కూల్కి వెళ్లే విద్యార్థులు కానీ ఉదయం పూట అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు డాక్టర్లు కూడా చెప్తున్నారు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ప్రజలైతే ఆందోళనకు గురవుతున్నారు. ఆ సమయం ఉదయం 8 గంటలు దాటినా కూడా రోడ్లపైకి వచ్చేటట్టు లేదు జిల్లాలో. ఇటు సాయంత్రం పూట కూడా 5 దాటితే ఇంటికే పరిమితం అవుతున్నారు, నెగర్లు వేసుకుంటున్నారు. అదే విధంగా చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో అయితే ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నారు జిల్లా. థ్యాంక్ యూ.